శేయీరు ఎవరి ప్రాంతం? అది ఎలా వచ్చింది? శేయీరు పర్వత ప్రాంతం మొదట హోరీయుల ఆధీనంలో ఉండేది. అయితే దేవుడు ఆ ప్రాంతాన్ని అబ్రాహాము మనవడైన ఏశావుకు అంటే ఎదోముకు స్వాస్థ్యంగా ఇచ్చాడు. శేయీరు అంటే రోమాలతో నిండిన రగ్డ్ అడవిలాంటి స్థలం. కాని ఇది కేవలం భూభాగం కాదు. ఇది ఒక ఆత్మీయ సత్యానికి ప్రతీక. బైబిల్ చెబుతుంది, ఏశావు అంటే యాకోబు అన్నయ్య ఈ శేయీరు పర్వతంలో నివసించాడు. ఆదికాండము 36వ అధ్యాయము 8వ వచనం ప్రకారం ఏశావు శేయీరు పర్వతంలో నివసించెను. ఏశావు సంతానమైన ఎదోమీయులు ఆ ప్రాంతానికి వెళ్లి అక్కడ ఉన్న హోరీయులను వెళ్లగొట్టి వారిని నశింపజేసి ఆ పర్వత ప్రాంతాన్ని ఆక్రమించుకున్నారు. ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయము 12, 22 వచనాల్లో ఇది రాయబడింది. దేవుడు ఏశావుకు ఆ పర్వతాన్ని స్వాస్థ్యంగా ఇచ్చాడని యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 4వ వచనం చెబుతోంది. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి కనానుకు వెళ్లే దారిలో ఎదోము అనగా శేయీరు సరిహద్దుల గుండా వెళ్లాల్సి వచ్చింది. అప్పుడు దేవుడు వారితో ఇలా అన్నాడు, నేను ఏశావుకు శేయీరు పర్వతమును స్వాస్థ్యముగా ఇచ్చితిని గనుక ఆ దేశములో మీకు అడుగుపెట్టునంత భూమి అయినను ఇయ్యను. ద్వితీయోపదేశకాండము 2-5. ఏశావు మరియు యాకోబు అన్నదమ్ములు. తన బిడ్డల మధ్య అనవసరమైన రక్తపాతం జరగకూడదని, ఇతరుల హక్కులను గౌరవించాలని దేవుడు ఆపాడు. శేయీరు మొదట ఆశీర్వదించబడిన ప్రాంతమే అయినా కాలక్రమేణా అది దేవుని ఉగ్రతకు గురైంది. దీనికి ప్రధాన కారణాలు: 1. గర్వం. వారు ఎత్తైన కోటల్లో నివసిస్తూ మమ్మల్ని ఎవరు కిందకు దించగలరు అని గర్వపడ్డారు. 2. క్రూరత్వం. తమ సోదరులైన ఇశ్రాయేలీయులు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి సహాయం చేయకపోగా వారి నాశనాన్ని చూసి సంతోషించారు. దీని ఫలితంగా దేవుడు శేయీరును నిర్మానుష్యమైన పాడైన స్థలముగా మారుస్తానని హెచ్చరించాడు. నేడు శేయీరు పర్వత ప్రాంతం ఆధునిక జోర్డాన్ దేశంలో ఉంది. ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన పెట్రా ఈ ఎదోము రాజ్యంలో భాగమే. బైబిలు ప్రవచించినట్లుగానే ఒకప్పుడు అత్యంత వైభవంగా వెలిగిన ఆ నగరాలు ఇప్పుడు కేవలం రాతి కట్టడాలుగా, చారిత్రక శిథిలాలుగా మిగిలిపోయాయి. అది దేవుని తీర్పుకు సాక్ష్యంగా నిలుస్తోంది. శేయీరు ద్వారా నేడు మనం నేర్చుకోవాల్సిన పాఠాలు: 1. అత్యాశ వద్దు. ఇశ్రాయేలీయులకు కనాను ఉంది, కాని వారు శేయీరు వైపు చూడకూడదు. దేవుడు మనకు కేటాయించిన దానితోనే మనం తృప్తి చెందాలి. 2. మనకు ఏదైనా దక్కలేదు అంటే అది మనది కాదని లేదా దానికి సమయం రాలేదని అర్థం. బలవంతంగా దేనినీ సాధించకూడదు. 3. శేయీరు నివాసులు తమ కోటలను చూసి గర్వపడ్డారు. దేవుడు లేని ఏ రక్షణ వ్యవస్థైనా కూలిపోక తప్పదు. 4. సహోదర ప్రేమ. మన పొరుగువారు కష్టాల్లో ఉన్నప్పుడు నిర్లక్ష్యం చేయడం దేవునికి ఇష్టముండదు. ప్రియులారా, ఇక్కడ ఒక గొప్ప ఆత్మీయ సత్యముంది. శేయీరు అంటే దేవుడు మనకు ఇవ్వని దాన్ని మనమే పట్టుకోవాలని ప్రయత్నించడం, ఇతరుల ఆశీర్వాదాన్ని చూసి అసూయపడటం, దేవుని చిత్తాన్ని అంగీకరించకపోవడం. మన జీవితంలో కూడా శేయీరు లాంటి విషయాలు ఉంటాయి. దేవుడు చెబుతాడు, అది నీది కాదు అని. అప్పుడు మనము బలవంతంగా తీసుకుంటే అది శాపంగా మారుతుంది. కాని దేవుని చిత్తాన్ని గౌరవిస్తే అది ఆశీర్వాదంగా మారుతుంది. ప్రియులారా, దేవుడు మీకివ్వని దాన్ని వెంబడించవద్దు. శేయీరు పర్వతం ఒక హెచ్చరిక. దేవుని చిత్తం బయట ఉన్న విజయం చివరికి శాపంగా మారుతుంది. మనము దేవుని చిత్తంలో నడుద్దాం. ప్రార్థిద్దాం. ప్రభువా, నీ చిత్తం కాని దాన్ని మేము కోరుకోకుండా నీవు ఇచ్చిన దానిలో సంతోషంగా ఉండటానికి మాకు జ్ఞానం ఇవ్వుము. ఆమేన్. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.